ఇప్పుడు నేను 50 పుస్తకాలు చేసి ఒక్కొక్కటి 5 కోట్లు అంటే గణపతి లడ్డును అలా వేలం వేయంగా ఒకటే పుస్తకం. దానికి కొన్ని పద్ధతులు నేను ఏర్పాటు చేసుకున్నా. ఒక కవిగా దాన్ని 10 కాంటోస్గా విడగొట్టి దానికి ఒక ధర పెట్టా. తప్పనిసరిగా నాకు నమ్మకం ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరిలో ఊహించనంత మంచి ఉంది అంజలి గారు. చూడగలిగే కళ్ళు ఉండాలి. ఒక ఆండ్రూ కార్నెగీ, మీరు పేరు వినింటారు, అమెరికాలో చాలా గొప్ప కోటీశ్వరుడు. కాఫీ కప్పులు కడిగి జీవితాన్ని ప్రారంభం చేసి బంగారు గనులు ఆయన సొంతం, అంత పెద్ద ఆంటర్ప్రెన్యూర్ ఆయన కోటీశ్వరుడే కాకుండా ఆయన కింద 100 మంది కోటీశ్వరులు పనిచేశారు. జర్నలిస్ట్ అడిగారు, ఏంటండి ఒక మహావృక్షం, ఒక మర్రి చెట్టు కింద కొత్తిమీర కాడ కూడా మొలవదు కదా ఆ ఎండకి, మీ కింద 100 మర్రి చెట్లు మళ్ళీ పుట్టుకొచ్చాయి, ఏంటి మీ సీక్రెట్ హ్యూమన్ రిలేషన్స్ ఎలా మెయింటైన్ చేస్తారంటాడు. అరే భలే ఉన్నారండి, ఇది చాలా మామూలు ప్రశ్న, ఈజీ కదా అంటే, చెప్పండి సార్ అంటే, నాకు బంగారు గనులు ఉన్నాయి కదా, బంగారు గనులోంచి బండ్ల కొద్ది లారీల కొద్ది మట్టి తీసి కుప్పలు కుప్పలుగా పోస్తాం. పోసేటప్పుడు ఎక్కడో 1 గ్రాము 2 గ్రాములు 3 గ్రాముల ముతకలోహం గోల్డ్ కనపడుతుంది. మన కళ్ళప్పుడు మట్టి వైపు చూస్తుందా లేకపోతే ఆ బంగారు వైపు చూస్తుందా? డెఫినెట్గా బంగారు వైపే కదా. ప్రతి మనిషిలో బండ్ల కొద్ది లారీల కొద్ది మట్టి ఉందని నాకు తెలుసు. నాకు ఏం కావాలి? ఆ 1 గ్రామ్ బంగారు కావాలి. ఐ లుక్ ఫర్ గోల్డ్ ఇన్ పీపుల్. మంచిగా చూస్తాం, మిగతాది నాకెందుకు. అందుకే 100 మంది కోటీశ్వరులు తయారయ్యారు. అయినా మంచిగా ఉండటం చాలా ఈజీ కదయ్యా, అట్లాంటి ఈజీ ప్రశ్న వేశారని మనందరం కష్టంగా భావించే ప్రశ్నను ఆయన ఎంత సింపుల్గా చెప్పారు. ఆండ్రూ కార్నెగీ. వాట్ ఏ వండర్ఫుల్ థింగ్ కదా. ఇది ఆలోచించాలి అందరం. పుస్తకం 5 కోట్లు పెట్టారు, బాగానే ఉంది. అంటే ఇది ఎవరైనా కొనుక్కుంటాను అంటే ఇవ్వడానికా, లేకపోతే ఏం చేద్దామని మీ ఉద్దేశం? అబ్సల్యూట్లీ. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి వివరాలన్నింటినీ నేను అంటే అక్షరబద్ధం చేసిన విషయాలని అందరికీ మీడియా ద్వారా రీచ్ అవుతున్నాను. అయితే నిజానికి 5 కోట్లు పెట్టే మనిషి దీని వాల్యూ చూసి ఇది 5 కోట్లు ఉందా అసలు లేదా, 50 రూపాయల 100 రూపాయలని చూడడు. ఆ కాన్సెప్ట్ చూస్తాడు. ఆ మహామనీషి కాన్సెప్ట్ చూస్తాడు. అంటే ఇప్పుడు దీన్ని రాశాక 5 కోట్లు పెట్టా. ఈ 5 కోట్ల డబ్బులన్నీ సమాజానికి వెళ్తున్నాయి. ఈ పుస్తకానికి 4 విశిష్టతలు అంజలి గారు. ఒకటి, సంబోధనాత్మక భావగీతంగా లాంగెస్ట్ వర్డ్ ఇన్ ద వరల్డ్. ఆ మాటకు వస్తే ఇంగ్లీష్లో. ఇంకా చెప్పాలంటే నాకు తెలిసి ఎవరైనా డిస్ప్రూవ్ చేయొచ్చు, మానవ సాహిత్యంలోనే ఇప్పటిదాకా 316 పేజీల ఓడ్ రాలే, ఇంగ్లీష్లో కాదు ఏ భాషలో రాలే. నెంబర్ 2, మోస్ట్ ఎక్స్పెన్సివ్ బుక్ ఆన్ ది ఎర్త్. ఇది వేలంపాట వేసే బుక్ కాదు, కవి నిర్ణయించిన ధర 5 కోట్లు. ఒకటే ప్రతి. 3, 100% డబ్బు సమాజానికే, ఈ ప్రతి ద్వారా అమ్మగా వచ్చే డబ్బు. 50% ఐక్యరాజ్య సమితికి, 25% నా కేంద్ర ప్రభుత్వానికి, 25% నా రాష్ట్ర ప్రభుత్వానికి. అంటే ఇప్పుడు ఉదాహరణకు ఒక జపాను మహానుభావుడు కొన్నాడు అనుకుందాం, ఒక శ్రీలంక మహిళ కొన్నది, కొనగానే తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టేనా 5 కోట్లు. అందరూ నా విశ్వ పౌరులే కదా, విశ్వ పౌరుల కోసం ఈ విశ్వశాంతి. కాబట్టి 50% ప్రపంచానికి, మిగిలిన 50% మన ప్రివిలేజ్. నేను భారతీయుడిని, నా దేశానికి, నా పొరుగు రాష్ట్రాలకు ఒక 25%, మరి నా సొంత రాష్ట్రం. ఇంకా అలా అని నా మహబూబ్ నగరు, నా నాగర్ కర్నూలు, మా ఊరు, మా వీధి అనకుండా మనం విశ్వ పౌరులం. దాన్ని అందరికీ చక్కగా ఇవ్వటం అనేది ఒక మంచి సదుద్దేశం. ఆ ప్రకారంగా దాన్ని సమాజానికి ప్రకటించడం జరిగింది. లాస్ట్ దీన్ని ఐక్యరాజ్య సమితికి, యునైటెడ్ నేషన్స్కి అంకితం చేయడం జరిగింది 24th October లాస్ట్ ఇయర్. మీ పుట్టినరోజు. అదే ఎందుకు వైనాట్ సమ్ అదర్ ఏజెన్సీ అంటే, విశ్వశాంతికి కృషి చేస్తూ సుమారు 10 సార్లు నోబెల్ శాంతి బహుమతి పొందిన ఏజెన్సీ యుఎన్ఓ. మీరు అన్నట్టు సరే, అది చాలా చిన్న విషయం, లాస్ట్ విషయం. నా పుట్టినరోజు అనేది చాలా చిన్న విషయం, యాదృచ్ఛికం అంతే. సో అలాంటి సంకల్పంతో నాకు 101% దీనిపైన విశ్వాసం ఉంది అంజలి గారు. పైగా మీలాంటి మహామహులు, సిగ్నేచర్ స్టూడియో లాంటి అట్లాంటి టీవీ సంస్థలు, అంటే మీరు అడగొచ్చు మీడియా ఎంత సహకరిస్తుందని. ఎంతో సహకరిస్తుంది, ఎంత కాదు ఎంతో సహకరిస్తుంది. కాబట్టి రాసే వరకు నా పని, దీన్ని మోసి అందరికీ చేర్చే పని అందరూ తీసుకున్నారు. దీనికి ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ ఇట్. సరే, విశ్వశాంతి కోసం పుస్తకం రాశారు, విశ్వశాంతి కావాలని కోరుకుంటున్నారు. ఎంతకాలం వెయిట్ చేస్తారు ఈ పుస్తకం? 2-3 సంవత్సరాలు వెయిట్ చేస్తాను. 2-3 సంవత్సరాలు వెయిట్ చేసి నాకు అంటే 33 ఏళ్ళు కృషి చేశాను కదా, 10 ఏళ్ళు ఆగలేనా? దీన్ని నేను దేశ విదేశాల్లో ప్రయాణం చేస్తా, విశ్వవిద్యాలయాల్లో సెమినార్లు పెడతాను, దాని గురించి చెబుతాను. దాన్ని నచ్చే వ్యక్తి
కరెక్ట్గా చెప్పాలంటే అంజలి గారు, నేనుంటున్న అపార్ట్మెంట్లో ఒక డజన్ మంది కొనగలరు ఈ పుస్తకాన్ని. హైదరాబాద్లో 10,000 మంది కొనగలరు. కానీ మంచి అర్హత కలిగిన మనిషి గనక కొనుక్కొని దాని మెసేజ్, అతను ఆ మెసేజ్ చూస్తాడు. మెసేజ్ చూసి ఆహా అచ్చా విశ్వశాంతి మీద రాశారు, ఇది సమాజానికేనా. ఒక మాట చెప్తాను, గణపతి లడ్డు పోయిన సంవత్సరం హైదరాబాద్లో దాని నేను విన్నది ఏంటంటే, పత్రికలో చదివింది 25,000 దాని ఖర్చు. 1 కోటి ఆ గణపతి లడ్డు తయారీ ఖర్చు లక్షలో కోటిలో పలుకుతుంది. 1,25,00,000 అంజలి గారు. అది కూడా ఒక మహిళా సంఘం కొన్నది. ఏం చేసింది తెలుసా? అనాథలకి డొనేట్ చేసింది. 1,25,00,000. మన హైదరాబాద్లో మహిళలు 1,25,00,000 పెట్టి అనాథలకి, వాళ్ళకి తెలిసి 25,000 ఖర్చు. సో ఈ పుస్తకాన్ని ఎవ్వరు కొనకపోతే అది జీరో దాని వాల్యూ, ఉత్త వైట్ పేపర్. కానీ శభాష్, యువర్ ఐడియా ఈజ్ వండర్ఫుల్, ఐ లైక్ ఇట్, ఇదే కావాలి అని. ఇంతకుముందు శివనాడార్ గారే ఒక రోజుకి 5,60,00,000 దానం చేసినప్పుడు, వేరే వేరే దేశాల్లో కనుక మీరు చూస్తే, ఇప్పుడు కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఎన్నో కంపెనీలు ఉన్నాయి, 1,000 కోట్లు మూలుగుతుంటాయి. సరి అయినటువంటి ఒక చారిటీ వర్క్ ఎక్కడ ఖర్చు పెట్టాలో వాళ్ళకి తెలియదు. సో వాళ్ళకి మనం తెలియజేయగలగాలి మన యొక్క హ్యుమానిటీ ఎక్స్పెరిమెంట్ గురించి. అలా చూస్తే ఇప్పుడు ఒక మాట చెప్తాను, ఇప్పుడు ఎక్స్ట్రాడినరీ క్రియేటివిటీ, లవ్ ఫర్ ద సొసైటీ, రైట్, అసాధారణమైనటువంటి సృజన, సమాజం పట్ల ప్రేమ, ఈ రెండు కలిస్తే దాని విలువ అమూల్యమేనా? అద్భుతం. ఇది అదే.